హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్. మన ట్రావెలింగ్ వ్లాగ్స్లో ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ శ్రీనగర్ నుండి 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గుల్మార్గ్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఈ గుల్మార్గ్ అనే ప్లేస్కి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడున్న ఫేమస్ గండోలా రైడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తుంటారు. ఇంకెందుకు లేట్, రండి గుల్మార్గ్ చూసొద్దాం. గుల్మార్గ్ వెళ్లే రూట్ మౌంటైనస్ టెర్రైన్స్ అన్నమాట. రోడ్డు మొత్తం మలుపులు ఉంటాయి. అలానే వెళ్లే కొద్దీ ఆల్టిట్యూడ్ పెరుగుతూనే ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్ లో కూడా మన ఇండియన్ ఆర్మీ అడుగడుగున కాపలా కాస్తూ ఉంటున్నారు. మనం చాలా ఆల్టిట్యూడ్లోకి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఎక్కువ స్నో ఉంటుంది, అలానే చలి కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం నార్మల్ ఫుట్వేర్స్ వేసుకోవడం అవ్వదు. సో గమ్ బూట్స్ కావాలి, అలానే చలి కోసం పఫర్ జాకెట్స్ వేసుకోవాలి. మన దగ్గర ఉంటే ఓకే, లేకపోతే గుల్మార్గ్ వెళ్లే రూట్లో షాప్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళ దగ్గర రెంట్కి తీసుకోవచ్చు. మేము కూడా వీళ్ళ దగ్గర రెంట్కి తీసుకొని గుల్మార్గ్ అయితే రీచ్ అయిపోయాం. డ్రెస్సెస్తో పాటు గైడ్ని కూడా మాట్లాడుకున్నాం. కార్స్ ఈ ప్లేస్లో పార్క్ చేసేసి గొండోలా స్టేషన్కి వెళ్తున్నాం. ఫైనల్లీ గొండోలా స్టేషన్ రీచ్ అయిపోయాం. గొండోలా రైడ్కి అట్లీస్ట్ 10 days ముందు ఆన్లైన్లో www.jammuKashmirCableCar.comలో టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఇక్కడ 2 phases ఉంటాయి, phase 1, phase 2 రెండింటికి సెపరేట్గా టికెట్ బుక్ చేసుకోవాలి. phase 2 అఫార్వత్ పీక్, అది హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది. ఆక్సిజన్ పర్సంటేజ్ కూడా లైట్గా తగ్గుతూ ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం చూసుకొని టికెట్ బుక్ చేసుకోండి. అలానే వెదర్ కండిషన్స్ వల్ల ఒక్కొక్కసారి ఇక్కడ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. ఆ అమౌంట్ నాన్ రిఫండబుల్. టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి స్లాట్ టైమింగ్ ఇస్తారు, ఆ టైమింగ్లోనే మనం రావాలి. ఇప్పుడు కేబుల్ కార్లో phase 1 కంగ్డోరీకి వెళ్తున్నాం. నాకైతే ఇదే ఫస్ట్ టైం కేబుల్ కార్ ఎక్కడం. అది ఎక్కగానే కడుపులో తిప్పినట్టు అనిపించింది. ఇంక దిగ్గానే మురిమిక్ష తినేసా. phase 1 అయితే వచ్చేసాం. ఇక్కడ స్కీయింగ్ ఉంటుంది, ఎక్విప్మెంట్ అనేది రెంట్కి ఇస్తారు. అలానే గైడ్ చేయడానికి కూడా కొంతమంది ఉంటారు. ఈ స్నో మీద జారితే మరి మామూలుగా దెబ్బలు తగలవు. మనకి రాని అడ్వెంచర్స్ ఎందుకులే అని నీట్గా తీసి ఇచ్చేసాం. ఈ చాచానే మా గైడ్. ఫుల్ జోష్లో ఉన్నారు. టూరిస్టులను చూసి చూసి అలవాటు అయిపోయినట్టుంది. ఫోటో కోసం అని ఫాల్స్ స్నో వేస్తున్నారు. జనాలు తెగ జారుతున్నారు, చూసారా ఒకరినొకరు పట్టుకొని ఎలా ఎక్కుతున్నారో. నెక్స్ట్ phase 2 కాంగ్డోరీ స్టేషన్ నుండి ఫర్వత్ పీక్కి మళ్ళీ కేబుల్ కార్ ఎక్కి వెళ్తున్నాం. phase 1కి గ్రీన్ కలర్, phase 2కి రెడ్ కలర్ కేబుల్ కార్స్ ఉంటాయి. గొండోలా రైడ్ సూపర్, అసలు నాకైతే చాలా నచ్చింది. సైలెంట్గా, వితౌట్ సౌండ్ పొల్యూషన్. పై నుండి ఆ వ్యూ చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లే, అంత అందంగా ఉంది. స్నోని ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం నాకు. మాటల్లో చెప్పలేకపోతున్నా. మూవీస్లో చూడడం తప్ప నిజ జీవితంలో చూస్తానని అసలు కల్లో కూడా అనుకోలేదు. ఆల్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. phase 2 4500 ఫీట్లో ఉన్న అఫార్వత్ పీక్ వెళ్తున్నాం. స్టేషన్ దగ్గరికి వచ్చేసింది. phase 2కి అయితే రీచ్ అయిపోయాం. మా గైడ్ అయితే అసలు బయటకు వెళ్ళొద్దు అనేసారు, ఆక్సిజన్ తగ్గుతూ ఉంటుందని. ఇంత దూరం వచ్చి ఇది చూడకపోతే ఇన్కంప్లీట్ ట్రిప్పే కదా. పైకి రాగానే ఫుల్ గాలి, అంత ప్యూర్ విండ్ ఎక్కడ దొరకదు. నాకు భలే నచ్చింది.
అలానే ఇక్కడ సన్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ట్యాన్ అయిపోతుంది త్వరగా, అండ్ స్కిన్ అండ్ లిప్స్ డ్రై అయిపోతూ ఉంటుంది. -4 degreesలో ఉన్నాం ఇప్పుడు. కొంచెం రిస్క్ అనే చెప్పాలి. బై మిస్టేక్ స్లిప్ అయితే ఇంకా దొర్లుకుంటా కిందకి వెళ్ళిపోవడమే. బాబాయ్ అస్సలు ఉండలేకపోయామండి. ఫాస్ట్గా వీడియోస్ అవి తీసుకొని వచ్చేసాం. వీడియోస్ తీయడానికి కూడా చేతులు ఫ్రీజ్ అయిపోయాయి. నెక్స్ట్ గుల్మార్గ్ దగ్గరలోనే డ్రంగ్ వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఇలా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. జాన్ అండ్ ఫెబ్లో వస్తే డిసెంబర్ మంత్లో లైట్గా ఫ్రీజ్ అవుతుంది. గుల్మార్గ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యూరియాసిటీ యూట్యూబ్ ఛానల్.